స్కూల్ బస్ ఇచ్చిరా ఇచ్చిరా బుక్స్ ఇచ్చిరా స్కూల్ బస్ ఇవ్వలే కాబట్టి దాని కారణంగా స్కూల్ అందరికీ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సెలవు ప్రకటించింది ఏబీపీ. అంటే ఇంకా కారణాలు ఉన్నాయి. ఇంకేంటి అంటే ఈ రాష్ట్రంలో కూడా 27,000 స్కూళ్ళు ఉన్నాయి మొత్తం రాష్ట్రం మొత్తంలో. అలా 23,000 స్కూళ్ళు తీసేస్తున్నారు. ఎవరో రేవంత్ రెడ్డి తీసేస్తా అని చెప్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా ప్రైవేట్ స్కూల్కి పోతా ఉన్నారు. పోతలేదా? 10th చదువుతున్నా లేదా? అసలు రేవంత్ రెడ్డి ఏం చేయాలంటే ప్రైవేట్ స్కూల్లో వెళ్ళే వాళ్ళని గవర్నమెంట్ స్కూల్కి వచ్చే విధానం చేయాలి. చేయనా అవుతుంది కానీ అదే ఇప్పుడు ఏం చేస్తుందంటే కమిషన్లు తీసుకొని ప్రైవేట్ స్కూల్లో కమిషన్ తీసుకుంటున్నాయి. కమిషన్ తీసుకొని ఇక్కడ స్టడీ మంచి లేకపోతే అందరూ వెళ్ళిపోతారు. ప్రైవేట్ పోరా దాని కారణంగా అంటే అందరూ గవర్నమెంట్ స్కూల్ రావాలని చెప్పేసి ఏబీపీ ఈరోజు బంద్ పిలుపునిచ్చింది. తెలంగాణ మొత్తం ఈరోజు ఏబీపీ బంద్ అంటే స్కూల్ అన్ని బంద్. ఈరోజు కూడా కాకుండా స్కూల్ బంద్ కదా ఓపెన్ చేస్తారు. మంచిగా ఎప్పటికీ వచ్చినా మీరు మాట్లాడుకోవాలి. ఎప్పటికీ వచ్చినా మీకు అల్లాడు ఏబీపీ దేనికోసం పనిచేస్తే ఏబీపీ స్టూడెంట్ కోసం. స్టూడెంట్ ఇప్పుడు మీకంటే కొన్ని తక్కువ కానీ ఇంటర్ వెళ్ళిన తర్వాత స్కాలర్షిప్స్ ఉంటాయి. అది గవర్నమెంట్ ఇవ్వాలి. దాని గురించి పని చేస్తారు. ఇప్పుడు కాలేజ్ పోవాలంటే బస్సులు కావాలి. ఇప్పుడు మీ ఊరు బస్సు వస్తారా? ఇప్పుడు ఈ ఊర్లో వాళ్ళే ఉన్నారా? ఊళ్ళో పక్క ఊరు వాళ్ళు ఉంటారా? ఏ ఊరు చెప్తున్నారు? బస్సు లేదనుకో మీరు నేను ఏం చేస్తా అంటే గుట్ట డిపోలో పోయి ఒక లెటర్ ఇస్తా డిఓ అని ఇస్తే ఏమైతుంది అంటే ఇక్కడ విద్యార్థులకు బస్సు లేదు, మీరు ఆటో వెళ్తున్నారు అంటే మీకు ఇప్పుడు బస్ పాస్ ఉందనుకో ఫ్రీ ఉంటుంది. రోజు ఆటో పోవాలంటే పైసలు అయితే కావు. ఇప్పుడు మనం పేదలు కాబట్టి ప్రభుత్వం బడి గుట్ట డిపోలో లెటర్ ఇస్తాం. అందుకే మీకు సమస్య ఉందా అని అడుగుతున్నా. ఉందా సమస్య? ఉందా లేదా? ఏమో చెప్పు చెప్పు రాష్ట్రంలో కూడా ఈ సమస్యలు ఉన్నాయి. స్కూళ్ళు తీసేస్తున్నారు రేవంత్ రెడ్డి. దాని గురించి ఏబీపీ బంధుకు ప్రకటించింది. మళ్ళీ మనకు స్కూల్ వేసి ఇవ్వలేదు. దాని గురించి చెప్తారా?